అందరూ అనుకున్నట్టుగానే పెద్ది వాయిదా పడింది. అంటే 30వ తారీఖు విడుదల కావాలి ఈ నెల. అయితే చివరి నిమిషం వరకు ఏప్రిల్ 30 ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాని థియేటర్‌లోకి తీసుకురావాలి అని గట్టి పట్టుదల మీదైతే ఉన్నారు. టాకీ పార్ట్ పూర్తయిపోయింది. ఒక పాట మినహా అనేదే ఇప్పుడు కూడా చెప్తున్నారు. యాక్చువల్‌గా 15వ తారీఖు లోపు ఆ పాట కూడా కంప్లీట్ అయిపోతుంది అనేది వాళ్ళు మొదట చెప్పింది. అంటే రిలీజ్ డేట్‌కి సంబంధించి వాయిదా పడే ఛాన్స్ ఉంది అని బయట స్పెక్యులేషన్స్ వచ్చినప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించిన సందర్భం కూడా మనకు తెలుసు. పర్టికులర్‌గా రామ్ చరణ్ గారే ఆయన వీడియో కూడా చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా వాయిదా పడటం లేదు. ఏప్రిల్ 30 వచ్చేస్తోంది అని. అలాగే ఈ 30వ తారీఖు ఎలా వస్తుంది? ఇది పాన్ ఇండియా సినిమా వరల్డ్ మార్కెట్‌లోకి పుష్ చేయాలి అని అనుకుంటున్నటువంటి సినిమా అంటే ఆయన మార్కెట్ స్పాన్ ఎక్కడ దాకా ఉందో అక్కడ దాకా సినిమాని తీసుకెళ్లాలనేది ప్రోగ్రామ్ ఎవరికైనా. సో దీనికి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ ఇంకా మొదలు కాలేదు. అన్ని చోట్ల జరగాలి. ప్రతి చోట సినిమాని ముందుకు వెళ్ళకపోతే అది ఆ ప్రాంతాల్లో పెర్ఫార్మెన్స్‌లో వెనకబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సినిమా మేకింగ్ ఎంత కష్టమో అలాగే సినిమాని ప్రాపర్‌గా జనంలోకి తీసుకువెళ్ళటం కూడా అంతే కసరత్తు. ఆ కసరత్తు ప్రాపర్‌గా జరిగితేనే ఈ కసరత్తుకి అర్థం మిగులుతుంది. అందుకని ఇంకా ఏమిటి డిలే అని అనుకున్నారు. రెండోది చాలామంది ఆడియన్స్ అంటే అభిమానుల్లో ఒక ఆందోళన ఏంటంటే 15వ తారీఖు వరకు షూటింగ్ అవుతోంది అని చెప్తున్నారు ఓపెన్‌గానే. 15వ తారీఖు కంక్లూడ్ అయితే షూటింగు అక్కడ నుంచి విఎఫ్ఎక్స్ కోసం చాలా టైం తీసుకుంటారు కదా అని అనుకున్నప్పుడు యూనిట్ నుంచి ఒక సమాధానం వచ్చింది. గతంలో లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు ప్రతిరోజు అన్ని పనులు సైమల్టేనియస్‌గానే నడిచిపోతున్నాయి. విఎఫ్ఎక్స్ యాక్టివిటీ దాని మానాన జరిగిపోతోంది. కాబట్టి ఆ టెన్షన్ అక్కర్లేదు అని ఒక మాట సర్క్యులేషన్‌లో పెట్టారు. యూనిట్ వైపు నుంచే వచ్చింది. అది నిజం కూడా. కాబట్టి ఒక పాట ఒకటే ఇబ్బంది. ఒక పాట చెయ్యాలి. అది ఎలా చెయ్యాలి అనే దాని మీద ఒక రకరకాల చర్చలు ఉన్నాయి. అంటే పర్టికులర్‌గా ఈ స్పెషల్ సాంగ్ అనండి లేకపోతే ఐటెమ్ సాంగ్ అనండి దీనికి సంబంధించి సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చే సినిమాల్లో ఈ పాట ఒక ప్రత్యేకం. ప్రతిసారి వాళ్ళు ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్‌తో ఆ పాటను జనాల ముందుకు తీసుకొస్తున్నారు. అంటే సమంతతో డాన్స్ చేయించి ఒకసారి, అలాగే రంగస్థలంలో అప్పటికి ఆ 'జిగేల్ రాణి' పాట ఒక ప్రత్యేకమే. ఆ 'జిగేల్ రాణి'గా కనిపించినటువంటి నటికి ఒక హీరోయిన్ ఇమేజ్ ఉంది. తనతో ఆ క్యారెక్టర్ ఆ పాట చేయించడం ద్వారా దానికి ఒక స్పెషల్ అట్రాక్షన్ వచ్చింది. అలాగే శ్రీలీలను పెట్టి 'పుష్ప 2లో చేయించినటువంటి పాట దానికి ఒక స్పెషాలిటీ దక్కింది. ఇలా ఈసారి ఎవరు అనేది ఒక క్యూరియాసిటీ బయట చాలా మంది దీని మీద రకరకాల అభిప్రాయాలు చెప్పున్నారు. ఫైనల్గా ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజెస్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుని ఏదైనా చేస్తున్నారా అనే ఆలోచన కూడా జరిగింది. అంటే ఇవన్నీ స్పెక్యులేషన్సే, వాస్తవాలని నేను అనటం లేదు. అక్కడ అంటే ఫైనల్ డెసిషన్ వాళ్ళదే. చివరి వరకు దాన్ని సర్ప్రైజ్లో ఉంచి ఆఖరి నిమిషంలో రివీల్ చేయడం జరుగుతూ వస్తోంది. అందుకని అదొక్కటే, ఆ పాట ఒకటే పెండింగ్ ఉంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. అంటే ఆ పాట కోసం ఇప్పుడు ఈ వాయిదా వెయ్యాలి అనేటువంటి డెసిషన్ తీసుకున్నారంటే దాని స్కీమింగ్కి సంబంధించినటువంటి క్లారిటీ రాలేదా అనేది ఒక డౌట్. రెండోది ఈ పాటకి సంబంధించినటువంటి ట్యూన్ ఇప్పటి వరకు మనకి దేవిశ్రీ ప్రసాద్ చేస్తూ వచ్చాడు. దానికి భిన్నంగా ఈసారి రెహమాన్ని తీసుకొచ్చారు. రెహమాన్ ఇప్పుడు దేవిశ్రీ స్థాయిలో అంటే ఈ పాటలు ప్రత్యేకంగా ఆయన ఒక ముద్ర వేసి నడిపిస్తున్నాడు. దాని స్థాయిలో అంటే ఆ రేంజ్లో అంతకు మించినటువంటి రేంజ్లో రెహమాన్ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. మరి ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ అయ్యేటువంటి పాట ఆయన నుంచి రావడానికి ఏమైనా టైం పడుతుందా అనేది ఒక కన్ఫ్యూజన్. ఇలా ఈ అన్ని అనుమానాలు ఆ పాట చుట్టే తిరుగుతున్నాయి. ఫైనల్గా ఆ పాటని దృష్టిలో పెట్టుకునే మేము ఈ పోస్ట్ పోన్ చేయాలి అనేటువంటి డెసిషన్కి వెళ్ళామని చెప్పారు. అంటే 15వ తారీఖు దాటిపోయింది, ఇంకా పాట కాలేదు, అలాగే దాన్ని షూట్కి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళి అదంతా కంక్లూడ్ చేసి అయ్యేసరికి ఎంత టైం పడుతుందో తెలియదు. అందుకని టోటల్గా ఆ పాట గురించి ఇప్పుడు ముందుకు జరిగింది. మేలో కుదరదు. మేలో ఆల్రెడీ రిలీజెస్ ఉన్నాయి.
అందుకని జూన్ అయితే బెటరు అనేది నిర్ణయం తీసుకున్నారు. నిజానికి మార్చిలోనే రిలీజ్ కావాల్సిన సినిమా ఇది. మార్చి నుంచి ఏప్రిల్ ఎండింగ్కి వచ్చింది. ఏప్రిల్ ఎండింగ్ నుంచి జూన్కి వెళ్ళింది. జూన్లో కూడా డేట్ కన్ఫర్మ్ చేయలేదు. జూన్లో ఉంటుంది అని చెప్పారు. రిలీజ్ డేట్ గురించి క్లారిటీ మరికొద్ది రోజుల్లో ఇస్తాము అని చెప్పారు. ఇది పరిస్థితి. కానీ పాట కంటెంట్ చాలా బాగా వచ్చింది. దాని మీద చాలా హోప్ఫుల్గా ఉన్నాము అనే మాట అయితే ఆ ప్రకటనలో ఉంది. కాబట్టి అందరికీ కాన్ఫిడెన్స్ ఉంది. దాని నుంచి వచ్చినటువంటి ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది. థియేటర్ వైపు కదిలించేటువంటి ప్రయత్నం చేసింది. అలాగే ప్రతి లాంగ్వేజ్లోనూ, అది తమిళ్లోనూ బాగానే పెర్ఫామ్ చేస్తోంది, హిందీలోనూ బాగానే పెర్ఫామ్ చేస్తోంది. ఎక్స్పెక్టేషన్స్ భారీగానే ఉన్నాయి ఈ సినిమాకు సంబంధించి ప్రతి చోట. కాకపోతే ఆ భాషల్లో ఇంకొంచెం కేర్ తీసుకుని పుష్ చేస్తున్నారా లేదా అనేది ఒకటే ప్రశ్న. ఇప్పుడు ఫైనల్గా ఆ పాట షూటింగే మేబీ నెక్స్ట్ మంత్ అవుతుందేమో. నెక్స్ట్ మంత్ అది కంప్లీట్ అయిన తర్వాత ప్రమోషన్ మీద దృష్టి పెట్టి కనీసం ఒక 4 రోజులైనా టైం తీసుకొని ప్రమోషన్స్ మీద దృష్టి పెడితే తప్ప ఈ ప్రాజెక్టు అనుకున్న స్థాయి విజయం సాధించడం కష్టం. ఎందుకంటే దీని ముందు చాలా టార్గెట్స్ ఉన్నాయి. ఇప్పుడు ధురంధర్ 2 క్రియేట్ చేసినటువంటి రికార్డు దరిదాపుల్లోకి వెళ్ళటము, దాన్ని దాటటము అనేది అనివార్యంగా రామ్ చరణ్ అభిమానుల నుంచి ఒక ఎక్స్పెక్టేషన్ మొదలవుతుంది. దాన్ని ఈయన అంటే డైరెక్టర్ గారు బుచ్చిబాబు దాన్ని నెరవేర్చాల్సినటువంటి బాధ్యత భుజాన వేసేసుకుని ఉన్నాడు. అందుకని డెఫినెట్గా అన్ని విధాలా కేర్ తీసుకుని ప్రమోషన్ ప్రాపర్గా చేసి కంటెంట్ ప్రాపర్గా ప్యాక్ చేసి థియేటర్లలోకి పంపిస్తే తప్ప ఇది వాళ్ళు అనుకున్నటువంటి స్థాయి పెర్ఫార్మెన్స్ చేయటం కష్టం అవుతుంది. అందుకని కొంచెం లీజర్గానే వెళదాము. నిజానికి అలాగే వెళ్ళాలి. ఇది వాయిదా వేసినందువల్ల తప్పేం లేదు అనే అభిప్రాయమే అందరి నుంచి వినిపిస్తున్నటువంటి మాట. ఏం పర్వాలేదు, కొంచెం టైం తీసుకుని కొంచెం పద్ధతిగా చేద్దాము అని అనుకోవడం అనేది ఆనందదాయకమే. హడావిడిగా ముందుకు తీసుకొచ్చేసి సినిమాని ఏదో డేట్ చెప్పాం కాబట్టి ఆ కమిట్మెంట్ తప్పడం బాగోదు అనే ఉద్దేశంతో ఉడకని అన్నాన్ని ప్లేట్లో వడ్డించినట్టు కాకుండా, అంటే ఇక్కడ వాళ్ళు ప్రాపర్గానే చేశారు సినిమా, కానీ ప్రమోషన్ వైపు ఇంకా ఎక్కడో ల్యాప్సెస్ ఉన్నాయనేది అనిపిస్తోంది. ఇలా అనిపించటం కూడా లేకుండా ప్రాపర్గా ప్రమోషన్ అన్ని డిజైన్ చేసుకుని అన్ని వర్కౌట్ చేసి అప్పుడు సినిమాని లాంచ్ చేస్తే బెటర్గా ఉంటుంది అనే నిర్ణయం తీసుకోవటం అనేది సముచితమై. అయితే జూన్ అనేసరికి అప్పుడు కొన్ని సినిమాలు ఉన్నాయి, అంటే టాక్సిక్ లాంటి పెద్ద సినిమాలు ఉన్నాయి ఆ టైంలో. సో ఆ సినిమాలతో పోటీ పడాల్సి ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. ఆల్రెడీ వీళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి పోటీలోకి వచ్చేసినందువల్ల పెద్దగా తేడా వచ్చేది ఏమి ఉండదు, లెక్కలో తేడా వచ్చేది ఏమి ఉండదు. కాబట్టి జూన్ అన్నారు, ఓకే, జూన్ వరకు వెయిట్ చేద్దాం, పెద్ద టైం ఏం లేదు, 1-2 నెలలే. జూన్ ఎండింగ్ అనేది ఫిక్స్ అవటం బెటరు. జూన్ మధ్యలోనూ అలా ఉండదు. స్కూల్స్ కాలేజీలు మొదలైపోయిన తర్వాతే, అంటే ఎడ్యుకేషనల్ ఇయర్ ప్రారంభం అయిపోయిన తర్వాతే ఈ సినిమా రిలీజ్ ఉంటుంది. సమ్మర్ అనుకున్నాం, రైనీ సీజన్లో సినిమా చూస్తాం, ప్రిపేర్ అయిపోవటం బెటరు. జూన్ ఎండింగ్లోనే సినిమా ఉంటుంది. వాళ్ళ డేట్ బహుశా ఇంకొక 10-15 రోజుల్లో, అంటే మ్యాక్సిమం ఈ నెల 30 అన్నారు కాబట్టి రిలీజు కనీసం ఆ 30వ తారీఖు కొత్త డేట్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూద్దాం.